ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇతని పేరు దర్శన్ బాబు. కర్ణాటకలో మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి 2020లో మ్యారేజ్ అయింది. 2021 నుంచి ఐపీఎల్లో బెట్టింగ్స్ వేయడం స్టార్ట్ చేశాడు దర్శన్ బాబు. ఇప్పటివరకు దర్శన్ ఏకంగా 1.5 కోటి పైగా అప్పులు చేశాడంట. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? డబ్బులు తిరిగి చెల్లించమని దర్శన్ని వేధిస్తూ ఉన్నారంట. ఈ విషయం దర్శన్ భార్యకు తెలియడంతో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయంట. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దర్శన్ భార్య ఈ నెల 18న సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పటి వరకు దర్శన్ ఏకంగా ₹1 కోటి అప్పు చెల్లించాడంట. మిగతా అమౌంట్ కోసం అప్పులు ఇచ్చిన వాళ్ళు అతన్ని వేధిస్తూనే ఉన్నారు. దయచేసి ఎవరు బెట్టింగ్స్ వేయకండి. బెట్టింగ్ భూతానికి మరో ఫ్యామిలీ బలైంది. ఈ బెట్టింగ్ భూతం అనేది సరదాగా స్టార్ట్ అయ్యి అది ఒక వ్యసనంలా మారి మనిషి ప్రాణాలను తీసేదాకా అది వదలట్లేదు. బెట్టింగ్స్ వేస్తూ అప్పుల పాలై అవి తీర్చలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది. మార్కెట్లోకి ఎన్నో బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. వాటిని సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళదేమైంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, బాగానే ఉంటారు. మనలాంటి నార్మల్ పీపులే అందులో సఫర్ అవుతారు, అప్పుల పాలవుతారు, సూసైడ్ చేసుకునే దాకా వెళ్తున్నారు చాలామంది. దయచేసి ఎవరు బెట్టింగ్స్ వేయకండి.